ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై ఇవాళ హైదరాబాద్ లో కాంగ్రెస్ నిరసన చేయనుంది. ప్యారడైజ్ ఎంజీ రోడ్డు దగ్గర హస్తం నేతలు ఆందోళనకు దిగనున్నారు. కేంద్రం కావాలనే ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తీసేసినట్టుగా కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కేంద్రం తీరుకు నిరసనగా ఆందోళన చేయబోతోంది. ముందుగా గాంధీ ఆసుపత్రి ముందు ఆందోళన చేయాలని నిర్ణయించుకున్న ఆసుపత్రికి వచ్చే రోగులను దృష్టిలో పెట్టుకుని వేదికను మార్చినట్టు నేతలు చెబుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ఉపాధి హామీ పథకానికి కేంద్రం మార్పునకు నిరసనగా కాంగ్రెస్ ఇవాళ హైదరాబాద్ లో ఆందోళనలు చేయబోతోంది. అప్డేట్స్ ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో తీసుకొచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గతంలో యూపీఏ ప్రభుత్వంలో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 100 రోజుల పాటు ప్రతి ఒక్కరికి జాబ్ కార్డు ఉన్న వారికి అందరూ కూడా పని కల్పించే లక్ష్యంగా దీన్ని తీసుకురావడం జరిగింది. యూపీఏ 1 ప్రభుత్వంలో దీన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి దాదాపు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు నడుస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కేంద్రం కొన్ని మార్పులు చేస్తూ దీనికి సంబంధించి ఎంజీ నరేగా ఈ పథకాన్ని పూర్తిగా మారుస్తూ విబిజీ రామ్జీ అని కొత్త పథకాన్ని రూపకల్పన చేయడం జరిగింది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఒకవైపు లోక్సభలో కూడా దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, విపక్ష పార్టీ ఎంపీలు అందరూ కూడా కుడబలుక్కొని పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. దీనికి సంబంధించి ఏఐసీసీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఏదైతే ఉందో దానికి సంబంధించి అన్ని రాష్ట్రాల్లో కూడా దీనిపైన పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయాలి, మహాత్మా గాంధీ పేరు తొలగించడం పైన పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు టీపీసీసీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ఎంజీ రోడ్లో పెద్ద ఎత్తున నిరసన చేసేందుకు కూడా కాంగ్రెస్ పార్టీలు నేతలంతా కూడా సిద్ధమవుతున్నారు. మరి కాసేపట్లో నేతలంతా కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు కానీ మిగతా నేతలంతా కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ పీసీసీ అధ్యక్షుడు వి హనుమంతరావు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఆయన అంచనంతో దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తుంది. దీనికి ప్రధానమైన కారణాల వార్త కూడా అడిగి తెలుసుకుందాం. హనుమంతరావు గారు, మీరు ప్రధానంగా విబి రామ్జీ అనే పేరును మార్చడం పట్ల, అంటే ఇప్పటికే కేంద్రం ఒక ప్రధానంగా 100 రోజుల నుంచి 120 రోజులకు పెంచినామని చెప్పేసి చెప్తుంది. దీనికి ఎందుకు మీకు నిరసన తెలపాలని మీరు ఎందుకు? చూడండి, 100 రోజుల నుంచి 25 రోజులు పెంచారు, కరెక్టే. కానీ బేసికల్గా గ్రామీణ యోజన మహాత్మా గాంధీ పేరు మీద 2005లో ఏది యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ నాయకత్వంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, ఎందుకంటే ఈ 4 నెలలు ఎండాకాలంలో ఎవరికి పని దొరకదు, తిండికి ఉండదు, కనుక వాళ్లకు కూలికి చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. దాని పేరు ఎందుకు మార్చిండ్రని అడుగుతున్నాం మేము. అందులో బడ్జెట్ కూడా తక్కువ, అంటే రాష్ట్రాల మీద మోపిండ్రు. అంటే మీకు చిత్తశుద్ధి లేదు, పేద ప్రజల గురించి కూలీనాలు చేసుకునే వారికి లేదు, కేవలం 25 పెంచేసి తెచ్చినంటే. మహాత్మా గాంధీ పేరు ఎందుకు తీశారు? గతంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూను, దేశ మొట్టమొదటి ప్రధానమంత్రిని అవమానం చేస్తారు. ఆ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానం చేస్తారు. పార్లమెంటులో 6 సార్లు పేరెత్తి ఈయన పేరు బదులు దేవుని పేరేనా మీకు పుణ్యం దొరుకుతుందని అంటాడు. వికసిత్ భారత్ పేరును అందులో చేర్చారు. గ్యారంటీ పనికి విధానానికి సంబంధించి రోజ్గార్ యోజన అంటూ కూడా మార్చడం జరిగింది తప్ప దాంట్లో ప్రధానమైన ఉద్దేశం లేదు. భారత్ పేరు పెట్టడం వల్ల మీకు వచ్చిన అభ్యంతరం ఏంటనేది ప్రధానంగా. భారత్ పేరు కంటే ముందు ఈ దేశాన్ని స్వాతంత్రం తెచ్చిన జాతిపిత పేరు ఎందుకు తీసేసానంటూ వికసిత్ భారతే మేము కాదంటలేము. కానీ దేశం గురించి కొన్ని ఏండ్లు తపన అందుకు అదే కాకుండా రాష్ట్రాలకు కూడా తక్కువ చేసినాను. కేంద్ర బడ్జెట్ మా మీద మోపినాం. వికసిత్ భారత్ అని రాష్ట్రాలలో ఏది డబ్బు తక్కువ అనిపించి మీరు దేశంలో మీరు నడిపిస్తూ అందులో మహాత్మా గాంధీ పేరును కూడా పక్కకు పెట్టి, ఇప్పటికే లోక్సభ పార్లమెంట్ కూడా ఆమోదం తెలిపింది. దీనికి ఫర్దర్ గా ఇప్పుడు మీరు నిరసన వ్యక్తం చేయడం వల్ల ప్రజలలో మార్పు వస్తున్నది అనుకుంటున్నాడు నరేంద్ర మోడీ. నేను ఇంకొక 4వ ప్రధానమంత్రి కాలేవు, నువ్వు బడుగు బలహీన వర్గాలకు ఏదైతే రిజర్వేషన్ అంటే దాన్ని నువ్వు ఆపుతావు. మేము పైకి రావద్దా? అగ్ర కులాలు ఏమైనా మీరు 10% తీసుకున్నారా లేదా? మేమేమన్నా ఆబ్జెక్షన్ చేసినావా? మీరు ఇవాళ కోర్టులో చేతుల మీద ఉన్నాయని. అదేవిధంగా థ్యాంక్ యూ ప్రతాప్.